దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ టెంపరేచర్ అమాంతం పెరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగే దీనికి కారణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత ఎంపీలు, కేంద్ర మంత్రులు క్యూ లైన్ లో నిలిచి మరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటింగ్ మొదలైందో లేదో అలా షాక్లు షురూ అయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ స్వాతి మాలివాల్ షాక్ ఇచ్చారు. ఆప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేస్తున్నట్టు తెలిపారు. అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్లో ఆర్జేడీకి ఝలకిచ్చారు ఆ పార్టీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్. ఇండియా కూటమి అభ్యర్థికి కాకుండా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఓటేస్తున్నట్లు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు దక్షిణ భారతదేశానికి చెందిన వారే. ఒకరు తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మరొకరు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం లోక్సభ, రాజ్యసభ ఎంపీలే ఓటు వేస్తారు. అది ప్రాధాన్యతా క్రమంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేస్తారు. నచ్చిన అభ్యర్థి ముందు ఎన్నికల్లో కమిషన్ ఇచ్చిన పెన్నుతో 1 లేదా 2 అంకె వేస్తారు. 2 నెంబర్లు వేయాల్సిన పని లేదు. ఒక అంకెతోనే సరిపెట్టుకోవచ్చు. అయితే ఇది నెంబర్ గేమ్. లోక్సభలో మొత్తం ఎంపీల సంఖ్య 542, రాజ్యసభలో 239, రెండు కలిపితే 781 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్, ఒడిశాకు చెందిన బీజేడీ, పంజాబ్ కు చెందిన శిరోమణి అకాలీ దళ్ ప్రకటించాయి. ఇందులో బీఆర్ఎస్ కు 4, బీజేడీకి 7, శిరోమణి అకాలీ దళ్ కు 3 ఎంపీలు ఉన్నారు. మొత్తంగా 14 మంది ఎంపీలు ఓటేయటం లేదు. ఈ లెక్కన ఓటింగ్ లో పాల్గొనే మొత్తం ఎంపీల సంఖ్య 767కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీ 391. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 425 మంది ఎంపీల బలం ఉంది. ఇండియా కూటమిలో 324 మంది ఎంపీలు ఉన్నారు. 2 కూటముల మధ్య అంతరం 112. అయితే 7 ఇండిపెండెంట్ ఎంపీలు కూడా ఉన్నారు. వారు ఎటువైపు అనేది క్లారిటీ లేదు. ఇది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నిక.